ఓం నమ శివాయ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఆ శివయ్య దయ వల్ల ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న మనందరము కూడా ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ప్రతి ఏడాది కూడా ఉగాదికి ఏదైనా ఒక చిన్నది కొత్త వస్తువైతే కొనుక్కుంటూ ఉంటానండి. అది రూ. 10 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఏదైనా ఒక చిన్నది కొత్త వస్తువు తీసుకుంటే నాకొక ఆనందం, అలానే నాకది అలవాటనమాట. అంటే అది మా అమ్మగారి దగ్గర నుంచి వస్తున్నది. అదొక అలవాటు. ఎప్పుడూ కూడా ఏంటంటే, కొత్త సంవత్సరంతో ఉగాది రోజు ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ కూడా పెట్టుకుంటాము. ఇల్లు నిండుగా ఉంటే సంవత్సరం అంతా కూడా బావుంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటామని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందనమాట. అందుకే ఏది కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా కూడా ఇంట్లోని సరుకులన్నీ కూడా తెచ్చుకోమంటుంది. అంటే పప్పులు, బియ్యం అలా ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చుకుంటే ఇంటికి మంచిది అని చెప్తదనమాట. సో, అలా నేను ముందుగానే ఉగాదికి 2 డేస్ ముందే డీమార్ట్‌కి వెళ్ళి ప్రొవిజన్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను. కొత్త చింతపండు, బెల్లం అలానే ఇంట్లోకి కావాల్సిన ప్రొవిజన్స్ పిల్లలకి అన్నీ కూడా తెచ్చుకున్నాననమాట. అది కాకుండా ఈ ఇయర్ నేను ఈ గౌరమ్మ సెట్ ఏదైతే ఉందో అది తీసుకున్నానండి. ఇంతకుముందు నా దగ్గర 4 ఉన్న గౌరమ్మ సెట్ అయితే ఉండేది. అది స్టోన్‌లో ఉండింది అండ్ అలాగే బ్రాస్‌లో కూడా ఉంది. ఇప్పటికి కూడా ఉంది. కింద ఏదైతే నాకు పూజ స్టోర్ ఉందో అందులో పెట్టుకొని నేనింకా స్టోన్‌దయితే పూజ చేసుకుంటున్నాననమాట. అండ్ ఎవరైనా కస్టమర్స్ రాగానే కూడా చూసి ముచ్చటగా అడుగుతున్నారని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను. అండ్ మేమెక్కడైతే ఉంటున్నామో పై ఫ్లోర్‌లోని అక్కడ బ్రాస్ పెట్టుకునేవాళ్ళము. కానీ అది నేను మెయింటైన్ చేయలేక నేను పైనైతే ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు తీసి చక్కగా పూజలో పెట్టుకుందామని. కానీ ఏదో ఒక వెలితిలా అనిపించింది. సరే ఈ 4 సెట్స్ ఉన్నదే మళ్ళీ ఒకటి కొత్తది తీసేసుకుందాం స్టోర్‌లో అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక వెండర్ దగ్గర నుంచి నాకు ఇదైతే పిక్స్ పంపించారనమాట. ఈ ఇయర్ వచ్చిందండి అండ్ మంచి ప్రైజ్‌కి కూడా వస్తుంది. ఒకసారి చూడండి మేడం అంటే నేను తెప్పించుకున్నాను. సరే ఒకటి శాంపిల్ సెట్ చూద్దాము ఎలా ఉందో. మీ తర్వాతొచ్చేసి ఇంక మనము సేల్‌కి పెట్టుకోవచ్చని అనుకున్నాను. కానీ ఇంతకు ముందువి చాలా సార్లు నేను మోసపోయింది, నష్టపోయిందేంటంటే సిమెంట్‌లో వచ్చేసిందండి. కానీ ఈసారిది మాత్రం నాకు స్టోన్‌లో వచ్చింది. ఈ గౌరమ్మ సెట్ అండ్ నిజంగా చాలా బావుంది క్వాలిటీ అయితే. ఎందుకంటే నేను కడుగుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇంతకుముందు నా దగ్గరున్నది సిమెంట్ వల్ల ఎంత కడుగుతున్నా బ్లాక్‌గా వస్తూనే ఉండేది. కానీ ఇదేంటంటే స్టోన్ వల్ల 2 టైమ్స్ కడగగానే నార్మల్ అయిపోయింది అండ్ చాలా బావుంది. అది కూడా ఇంకా ఉగాదికి ముందు రోజే వచ్చింది కరెక్ట్‌గా. ఇంకా రేపు ఉగాది గనుక ఈరోజు మార్నింగ్ వచ్చిందనమాట నాకు పార్సెల్ అనేది. సరే ఇంక చక్కగా తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి ఇంక వాటినైతే అన్బాక్సింగ్ చేసి చూసాను. అండ్ తొందరలోనే ఇది మన స్టోర్‌లోకైతే సేల్‌కైతే వచ్చేస్తుంది. ఇంకా బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాను. ఎందుకంటే నాకు నచ్చిన తర్వాతే బల్క్ ఆర్డర్ ప్లేస్ చేస్తానని చెప్పాను. ఇది కూడా సేల్‌కి ఉంచేద్దును. కానీ ఎలాగో మేము ఇప్పుడు ఏదైతే ఫ్లోర్‌లో ఉంటున్నామో అక్కడ ఎలాగో నా దగ్గర లేదు. దట్టు నాకు అమావాస్య రోజు ఉదయాన్నే వచ్చింది కదా! ఇంకా అమ్మలాగా అని చెప్పేసి ఇంక ఉంచుకుందామని చెప్పి నేనే ఇంక క్లీన్ చేసుకొని ఇంక అలంకరణ చేసుకుందామని చెప్పేసి ఇంక అలంకరణ చేసుకోవడానికి శుభ్రంగా దీన్ని క్లీన్ చేసేసుకున్నాననమాట. అండ్ చక్కగా నీట్‌గా ఒక 2 సార్లు కడిగేసానండి. 2 సార్లు కడిగేసి ఇంక పసుపు రాసి కుంకుమ బొట్లన్నీ కూడా పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నాను. వీటికైతే పూర్తిగా నేను పసుపది రాయట్లేదండి. జస్ట్ అలా పైన రాసి నీట్‌గా ఇంక పెట్టుకుందామని చెప్పేసి ఇలా కుంకుమ బొట్లన్నీ కూడా పెట్టుకున్నాననమాట. చాలా బావుంది. అండ్ క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట. లాస్ట్ టైమ్‌దేంటంటే గౌరమ్మ సెట్‌కి ఇంకా మిగిలిన వాటికి కర్ర పుల్లలు లాంటివి ఏవైనా పెట్టుకునేవాళ్ళము. కానీ వీటికేంటంటే అన్నిట్లికి కూడా చక్కగా ప్రతి దానికి స్టోన్ అయితే ఒచ్చేసింది. అండ్ క్వాలిటీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నిజంగా ఈ ప్రైస్‌కి ఇంత బా వస్తదని అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దట్ టూ ప్యూర్ స్టోన్ అనమాట. ఇంకసలు సిమెంట్ గాని ఏమీ కలవలేదు. చాలా బా నచ్చింది. వెండర్‌కి వెంటనే కాల్ చేసి నేను బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. ఆర్డర్ మనకెప్పుడైతే మనకి పార్సెల్ వస్తుందో వెంటనే నేను స్టోర్‌లోనైతే రిలీజ్ చేస్తాను. పేజ్‌లోని ఇన్‌స్టా పేజ్‌లో మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కొచ్చింది. దానివల్ల నేను కూడా ఎక్కువ మార్జిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించిందనమాట. సో, అలా ఇదైతే తీసుకున్నాను. ఇంక ఇయర్ అయితే నాకైతే బా నచ్చిందండి. అండ్ తర్వాత ఉగాది పచ్చడి చేసుకోవడానికని చెప్పేసి కొత్త కుండ తీసుకొచ్చాను. అండ్ అలాగే 2 చిన్నవి ఆహ్, పాట్ చిన్నవి బౌల్స్ కూడా తీసుకున్నాననమాట మట్టివి. ఎందుకంటే గులాబ్ జామ్ చేస్తే ఇంక అందులో వేసుకొని పిల్లలిద్దరికి ఇవ్వచ్చులే అని చెప్పేసి అది కూడా తీసుకున్నాను. కొత్త కుండ ఎవ్రీ ఇయర్ తీసుకుంటానండి. అక్షయ తృతీయకి తీసుకుంటాను. అండ్ అలాగే నేను
ఉగాదికి కూడా తీసుకుంటాను. ఎందుకంటే ఉగాది పచ్చడి చేసుకోవడానికి, ఆ తర్వాత అందులోని వాటర్ గానీ, లేదా మజ్జిగ గానీ వేసుకొని తాగడానికి అని చెప్పేసి తీసుకుంటాను. అలాగే అక్షయ తృతీయకి కూడా నేను అక్షయ పాత్ర పెట్టుకోవడానికి అండ్ ఒక చిన్న కుండ ఏదైనా దానం ఇవ్వడానికి కూడా తీసుకుంటాను. అలా చిన్న కుండ కూడా తీసుకున్నాననమాట. అవి కూడా కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. అండ్ కుండ ఎప్పుడు తెచ్చినా క్రాస్ మార్క్ పెట్టి తెచ్చుకోవాలి కదా! సో, అలా తెచ్చుకున్నాననమాట. అండ్ నీట్‌గా అలంకరించుకొని ఇలాగ పువ్వులేసుకొని పెట్టుకున్నానండి. ఆహ్, చాలా ముచ్చటగా అనిపించింది చూడడానికి నిజంగాన. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత క్యూట్‌గా ఎంత బావుందో మెయిన్‌గా నాకు క్వాలిటీ చాలా నచ్చిందనమాట. సో, ఫస్ట్ అయితే ఇంక దేవుడి గది దగ్గర ఇలా పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇంకా బయట పెట్టుకున్నాననమాట. బయటంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బయట క్లీన్ చేసుకొని పెట్టుకునే టైంలోనే ఇంకా అమ్మ దగ్గర నుంచి ఫోనయితే వచ్చింది. "పండగకి రా అమ్మ" అని. ఇంక సరే ఈయన మా చిన్నోడు ఉంటారు ఇంట్లో నేను. సో, వాళ్ళిద్దరూ పూజ చేస్తారని చెప్పేసి వాళ్ళకి అప్పజెప్పాను. ఇంక వాళ్ళకి అప్పజెప్పేసి నేను, కార్తీక్ అయితే ఇంకా ఊరైతే బయలుదేరదామని చెప్పేసి ఇంక అనుకున్నాననమాట. ఈలోపు అర్జెంట్ వర్క్ ఇంకొకటుంది. బయటికి వెళ్ళాల్సింది. అది కూడా అంటే రిలేటెడ్ మనకి ఉగాదికి నేనొక చిన్న వస్తువయితే తీసుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళాననమాట. మొత్తం ఇదంతా క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నీట్‌గా ముగ్గన్నీ పెట్టేసుకొని, ద్వారబంధంకి పసుపు రాసుకొని, కుంకుమ బొట్లన్నీ పెట్టుకొని, చక్కగా రాగి చెంబుతో నీళ్ళు పెట్టి, పక్కనే గౌరమ్మ సెట్ పెట్టుకొని, అన్నీ పెట్టేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇంకా బయటకైతే ఎళ్ళాము. ఎందుకంటే చీర తీయాలి అమ్మవారికి పెట్టడానికి. మా సైడు నూకాలమ్మకి చేస్తారండి. సో, అమ్మవారికి పెట్టడానికి చీర తీయాలి. అండ్ అలాగే ఏదైతే నేను చిన్నది వస్తువు అనుకున్నానో అది కూడా తీసుకుందాము. ఇంకా లేట్ చేసిన కొద్దీ వెనక్కి వెళ్ళిపోతది అని చెప్పేసి ఇంకా బయటకైతే వెళ్దామని ఇంక అనుకున్నాము. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంక నేను ఊరు కూడా వెళ్ళిపోతాను. అది మీకు తర్వాత చూపిస్తాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. శివయ్య దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకైతే అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను. క్లీనింగ్స్ అయిపోయినియి. ఇంకా దేవుడి గది అన్నీ కూడా నీట్‌గా సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసుకుంటాను. అమావాస్య పూజ. ఎందుకంటే ఇక్కడ గ్రామ దేవతకి మేము పసుపు, కుంకుమ ఇచ్చుకోవడం అండ్ అలాగే ఇంట్లోని పూజ చేసుకోవడం అనేది ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాం కొత్త అమావాస్యకి. అండ్ అలాగే ఈరోజు బెల్లం, చింతపండు ఇలా కొన్ని ప్రొవిజన్స్ కూడా తెచ్చుకున్నాననమాట. పండగ ముందే ఇంట్లో మనకు అన్నీ కూడా నిండుగా ఉంటే మంచిదని చెప్పేసి ప్రొవిజన్స్ కూడా కొన్ని డీమార్ట్‌కెళ్ళైతే తెచ్చుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఊరైతే ఎళ్ళిపోతానండి. ఎందుకంటే నేను ఏ పండగకి వెళ్ళినా, వెళ్ళకపోయినా ఉగాదికి మాత్రం వెళ్తాను. ఒకటి నాకు సెంటిమెంట్ ఏంటి అంటే కొత్త సంవత్సరం రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇయర్ అంతా కూడా బావుంటుంది అనేది నాకు చాలా సెంటిమెంట్. అంటే అమ్మ చేత్తో ఉదయాన్నే స్వీట్ తినడం గానీ, అమ్మ, నాన్నకి మేము దండం పెట్టుకుంటే ఆశీర్వాదం తీసుకోవడం గానీ, అదంతా కూడా ఏంటంటే ఇయర్ అంతా కూడా మాకు మంచి జరుగుతదని ఒకటి మాకు సెంటిమెంట్ అనమాట. అది ఫస్ట్ నుండి అదే అలవాటు. ఇంకా పెళ్ళైనా కూడా అది అలా కంటిన్యూ అవుతుంది. అండ్ అది కాకుండా భీమిలిలో చాలా పెద్ద పండుగ కొత్త అమావాస్య అనేది అంటే ఉగాది అనేది నూకాల అమ్మవారికి చాలా పెద్ద జాతర చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు రీల్స్ వచ్చేయడం వల్ల అంటే ఇన్‌స్టాగ్రామ్ అది బాగా డెవలప్ అవ్వడం వల్ల చాలా మందికి తెలుస్తుంది భీమిలిలో పండగ ఎంత జరుగుతది అని చెప్పేసి. కానీ మా చిన్నప్పటి నుంచి ఏదైనా ఫేవరెట్ ఫెస్టివల్ ఉంది అంటే అది ఉగాది అనమాట. ఎందుకంటే చాలా చాలా జరుగుతదనమాట అక్కడ. పండగ అక్కడికెళ్తున్నాను. అండ్ అమ్మవారికని చెప్పేసి నేను చీరలు కూడా తీసుకున్నాను. సౌత్ ఇండియాకని చెప్పేసి చీరలు కూడా తీసుకున్నాను సౌత్ ఇండియాకెళ్ళి. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్‌గా బయటికి అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళామండి. రిటర్న్ వస్తూ ఇంకా అమ్మవారికి చీర చూపాలని చెప్పేసి తెచ్చేసుకున్నాననమాట చీరలు కూడా 2. ఎందుకంటే భీమిలి నూకాలమ్మకి ఒకటి చూపాలి. అండ్ అలాగే నిడిగట్టు నూకాలమ్మకి కూడా మేము ఎవ్రీ ఇయర్ పండుగలో చూపుతాము. సో, నిడిగట్టు నూకాలమ్మ పండగ కూడా మా కనకమ్మ పండుగతో అంటే మా ఊరి గ్రామ దేవత పండుగతో అయ్యింది. సో, మారువారం వెళ్ళాలి. మారువారం కూడా అవ్వలేదు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు నిడిగట్టు కూడా వెళ్ళి అక్కడ అమ్మవారికి అన్నీ పసుపు, కుంకుమ, చీర అన్నీ చూపేసి వచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. మాకు నిడిగట్టు పండగకి వెళ్ళకపోతే అస్సలు మంచిగా ఉండదండి. ఇంట్లో మెయిన్‌గా మా కార్తీక్‌కి ఒంట్లో బాగోదనమాట. అది వాడికి అదలా మనసులో ఉండిపోతది. అమ్మో! నేను అమ్మవారి దగ్గరికి గుడికి వెళ్ళలేదని జెప్పి. సో, అందుకే అమ్మవారికి ఈ 2 నూకాల అమ్మవార్లకు కూడా కొనేసామనమాట. సో, ఫస్టొచ్చేసి ఈ శారీ తీసుకున్నాను. జస్ట్ నార్మల్‌గా చూపిస్తున్నానులెండి మీకు. ఈ శారీ తీసుకున్నాను. ఇది ఆహ్, వెంకటగిరి ఏదో కాటన్ నేత చీర ఏదో అని చెప్పారు ఈ శారీ. ఇది అమ్మకనమాట. అంటే అమ్మవారికి పెట్టేసి అమ్మకిచ్చేస్తాను. ఎవ్రీ ఇయర్‌లో ఒక్కసారైనా సరే అంటే వరలక్ష్మి వ్రతంలో గానీ, దసరాలో గానీ, కొత్త అమావాస్య రోజు గానీ అమ్మకి చీరిస్తాను. ఎందుకంటే సంక్రాంతికి అది అత్తయ్యకి చీర అది తీసిస్తుంటాను సంక్రాంతికి. అండ్ అలాగే అమ్మవార్లకి ఏ అమ్మవార్లకి చూపినా కూడా అత్తయ్యకిచ్చేస్తుంటాను.
సో, ఈసారి అత్తయ్య ఏమన్నారంటే, "నాకు చాలా చీరలు ఎక్కువైపోయాయి లక్ష్మి. నాకైతే తీయొద్దు. సంక్రాంతికి కూడా ఒక 3 చీరలు తీసేసావు. ఇంక తీయొద్దని" చెప్పారు. అందుకని చెప్పి అమ్మకొక్కటే చీర తీశాను. అంటే మళ్ళీ అనుకుంటారు, అత్తగారికి తీయలేదా? అమ్మకొక్కటే తీశారని. సో, ఎప్పటికప్పుడు నేను ఏ అమ్మవారికి కాటన్ శారీస్ చూపినా కూడా నేను మా అత్తగారికే ఇచ్చేస్తాను. కానీ అత్తయ్య అసలు ఇంట్లో కూడా నైటీతోనే ఉంటున్నారు. చీరలు కట్టుకోవట్లేదు. సో, అందుకని అమ్మకొక్కటే తీశాను. ఇది కూడా కార్తీక్ సెలెక్ట్ చేసాడనమాట ఈ శారీ. అమ్మమ్మకి బావుంటదని చెప్పి. సో, ఇది అమ్మకిస్తాను. ఆహ్, ఉగాది రోజు అమ్మ వాళ్ళు మాకు ఎంతో కొంత మనీ ఇస్తారు ఏదైనా కొనుక్కోమని. అలానే నేను కూడా అమ్మకి పసుపు, కుంకుమ అండ్ అలాగే చీర పెడితే చాలా మంచిదంట ఆడపిల్లలు పెడితే. అది ఎప్పటినుంచో మేము చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా కాదండి. మళ్ళీ ఇదోటి కొత్తగా తెంచారా యూట్యూబ్‌లో అని అనుకోవచ్చు. కాదు. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా అక్క వాళ్ళు ఫాలో అయ్యేదిది. అక్క వాళ్ళ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకున్నాననమాట. ఇది ఇలా చేస్తే మంచిది అని. అంటే అమ్మకొక్కటనే కాదు అత్తయ్యకిచ్చినా, ఎవరికైనా సరే మన అక్క చెల్లెలికిచ్చినా కూడా చాలా మంచిది. ఆ రోజు పసుపు, కుంకుమ ఇచ్చి ఎంతో కొంత గాజులేయించుకొని ఒక రూ. 100 ఇచ్చినా కూడా మంచిదంట. సో, అందుకని అమ్మకైతే ఈ చీర తీశాను. అండ్ నాకు కూడా ఒక శారీ తీసుకున్నాను. అంటే నాకు కాదు అమ్మవారికి పెట్టడానికి. ఆ తర్వాత నేను తీసుకోవటానికి. సో, ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది కాటన్ శారీయే ఇది కూడాను. సో, ఇది తీసుకున్నాను. కలంకారీ డిజైన్ ఉన్నది తీసుకున్నాననమాట. నాకు మెయిన్‌గా ఇది నచ్చిందండి. బ్లౌజ్ ఇది నచ్చి తీసుకున్నాననమాట. అదొచ్చేసి 2500 అమ్మది. ఇదొచ్చేసి రూ. 900 అనమాట. 1+1 1800 ఉంది. సో, 900 పడింది. ఇదొకటి తీసుకున్నాననమాట. సో, ఈ 2 తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పనంతా చేసేసుకొని, పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తానని అనుకుంటున్నాను మోస్ట్‌లీ. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నేను అన్నీ మర్చిపోతాను. వ్లాగ్ చేయడానికి, వీడియో చేయడానికి నాకేం గుర్తుండదు. సో, అందుకని ఇంకా ఎండ్ చేస్తానో లేదో తెలీదు గానీ, ఊరైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము పూజ అయిపోయిన వెంటనే. అండ్ నేను ఎవ్రీ మంత్ కూడా అమెజాన్‌లోని సేల్ గురించి చెప్తుంటాను కదా! సో, ఈసారి కూడా సేల్ అయితుందండి అమెజాన్‌లోని. సో, సేల్‌లోనైతే నేను కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను. ఆ ప్రొడక్ట్స్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఇవన్నీ కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. నాకు బాగా యూజ్‌ఫుల్ అయ్యాయి. సో, మీకేమైనా యూజ్ అయితే తీసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నచ్చి యూజ్ అవుతదనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. నేను ఈసారి కొన్ని యూనిక్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాననమాట. సో, అవి మీకు చూపిస్తాను. సో, ఫస్టొచ్చేసి విష్‌కేర్ హెయిర్ గ్రోత్ సీరమ్ అయితే తీసుకున్నానండి. హెయిర్ బాగా ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ సీరమ్ చాలా చాలా యూజ్ అవుతుంది. సో, ఇదొచ్చేసి మనకి ఇలాగొస్తదనమాట. మనము ఇలా పాపిడి తీసుకొని కొంచెం ఇలా స్ప్రే చేసుకుంటే ఇగోండి. ఇలా స్ప్రే చేసుకొని ఇలాగ అనేసుకొని నైట్ టైమ్స్, డే టైమ్ జస్ట్ హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి జిడ్డు జిడ్డుగా ఉండడం అలా ఏమి ఉండదండి. చాలా మంచిగుంటది. అండ్ హెయిర్ ఊడిపోయిన వాళ్ళకి కూడా రీగ్రోత్ అవుతదంట. అండ్ హెయిర్ కూడా స్మూత్‌గా ఉంటది. అండ్ టెక్స్చర్ మంచిగుంటదనమాట. సో, నా హెయిర్ చాలా ఫ్రిజీగా ఉంటదని చెప్పేసి ఇది తీసుకున్నాను. దట్ టూ హెయిర్ కూడా కొంచెం ఊడిపోతుంది కదా! ఎంత ఫుడ్ తీసుకున్నా, ఇంటేక్ తీసుకున్నా కూడా ఇలాంటివి కూడా కొన్ని యూజ్ చేస్తే మంచిది అన్నారు. సో, డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన ప్రకారం నేను విష్కర్ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాననమాట. సో, నాకక్కడ మెడికల్ షాప్‌లో అడిగితే అరౌండ్ ఇది 900 ఎంతో చెప్పారండి. 885, 900 చెప్పారు. కానీ నాకు సేల్‌లో 680 రూపీస్‌కొచ్చిందనమాట. సో, అందుకని జెప్పేసి ఇది తీసుకున్నాను. విష్ కేర్ వాళ్ళది హెయిర్ గ్రోత్ సీరమ్ తీసుకున్నాను. అండ్ తర్వాతొచ్చేసి సెటాఫిల్ వాళ్ళది క్లెన్సర్ ఒకటి తీసుకున్నాను. నేనెప్పుడు చెప్తున్నదే క్లెన్సర్ చాలా మంచిది. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇదొకటి తీసుకున్నాను. అండ్ తర్వాత ఈసారొచ్చేసి డాట్ అండ్ కీ నుండి నేను లాస్ట్ టైమ్ ఫేస్ వాష్ తీసుకున్నానని చెప్పాను కదా! ఈసారొచ్చేసి సన్ స్క్రీన్ తీసుకున్నానండి. సో, ఈ సన్ స్క్రీన్‌లోని ఆహ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఒకటి టెక్స్చర్ చాలా బావుంది. ఎక్కువ థిక్‌గా లేకుండా ఉంది. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటదనమాట. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇలా ఫౌండేషన్‌లా వచ్చిందనమాట. ఇంక మనం సెపరేట్‌గా ఏ ఫౌండేషన్స్ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్కిన్‌లోకి నీట్‌గా గ్లైడ్ అయిపోతుంది. అండ్ చాలా బావుంటది. ఇగో చూడండి. ఎంత బావుంటదో నాకైతే చాలా నచ్చింది ఇదైతే. ఇప్పుడు నేను ఎండలోకెళ్ళొచ్చినప్పుడు ఇదే వేసుకొని ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వేసుకుంటానులెండి. జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకొని ఇది అప్లై చేసుకుంటే చాలు. చాలా బావుంది. ఇంక సెపరేట్‌గా మీరు ఏ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ గానీ, ఏ ఫౌండేషన్స్ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇందులో మనకి ఎస్‌పీఎఫ్, పిఏ 50+++4 ప్లస్‌లయితే ఉన్నాయన్నమాట. సో, స్కిన్‌కి చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ చాలా మంచిది. సో, ఇదొకటి తీసుకున్నాను. డాట్ అండ్ కీ ప్రొడక్ట్స్ ఈ మధ్య అయితే తెగ వైరల్ అవుతున్నాయండి. అండ్ చాలా బావుంటున్నాయి కూడా. రిజల్ట్ కూడా అంతే నచ్చుతుంది. సో, ఇదొకటి తీసుకున్నానన్నమాట. అండ్ తర్వాతొచ్చేసి నేను ప్లమ్ నుండి
ఒక షాంపూ కూడా తీసుకున్నాను. ప్లమ్ ప్రొడక్ట్స్ కూడా చాలా బావుంటాయి. ప్లమ్‌లో నేను ఫేస్ సీరమ్ యూజ్ చేస్తాను కదా! సో, ఇదొచ్చేసి నేను షాంపూ తీసుకున్నాను. దీని మీద కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. చాలా బావుంది. హెయిర్ కూడా స్మూత్‌గా ఉంటుంది. మరి డ్రైగా అయిపోకుండా, ఫ్రిజ్జీగా అయిపోకుండా స్మూత్‌గా ఉంటుంది. సో, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా మనకి అరౌండ్ రూ. 399 అండి. కానీ రూ. 225కి ఎంతకో పడిందనమాట సేల్‌లో తీసుకున్నప్పుడు. సో, ఇదొకటి. అండ్ తర్వాతొచ్చేసి డాజ్లర్ ఎటెర్నా కాజల్ తీసుకున్నానండి. ఇది యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది. సో, తన కోసమని చెప్పేసి తీసుకున్నాను. ఇది చాలా బావుంటదంట. సో, ఇదొచ్చేసి మనకి ఎంఆర్‌పి రూ. 399 ఉంది. కానీ నాకు రూ. 280 రూపీస్‌కొచ్చిందనమాట డాజ్లర్ ఎటెర్నా. ఇది కూడా చాలా బావుంటదంట. తనకి మ్యారేజ్ ఉందనమాట నెక్స్ట్. సో, తన కోసమని తీసుకున్నాము. అడిగింది తను సేల్‌లో ఉంది కదా! నువ్వు పెట్టుకున్నప్పుడు పెట్టేయి ఇది కూడా అంటే, సో, ఇది ఆర్డర్ ప్లేస్ చేసామంట. ఇది కూడా చాలా బావుంటదంట. స్మడ్జ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ సూపర్‌గుంటదని చెప్పింది. సో, ఇవి నేను తీసుకున్నాను టోటల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. మీకు కావాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది. మీకు అవసరం అనుకుంటేనే తీసుకోండి. లేకపోతే లేదు. సేల్ ఉంది కాబట్టి. ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకేమైనా తీసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సేల్‌లోని. అండ్ వ్లాగ్ కంటిన్యూ అవుతదో ఇక్కడికే ఎండ్ అయిపోతుందనేది తెలీదు. చూసేసేయండి.